కి సంబంధించి సెకండ్ యూనిట్లో ఉన్న లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకి ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్, ద క్రై ఆఫ్ చిల్డ్రన్, రీచింగ్ ది అన్రీచ్డ్ అనే 3 లెసన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్లో భాగంగా మనం ఆలివర్ ఆస్క్ మోర్ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకి కనుక చూసుకున్నట్టయితే ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్ అంటే ఆలివర్ ఇంకా ఎక్కువ అడుగుతున్నాడు అని. సో ఏం అడుగుతున్నాడు ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద నవల్ ఆలివర్ ట్విస్ట్, written by British novelist Charles Dickens, 1812-70. It is the story of an orphan boy named Oliver who is brought to a children's home. సో ఇక్కడ ఈ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్ అనేది ఏంటి అంటే ఆలివర్ ట్విస్ట్ అనే దాని నుంచి తీసుకోవడం జరిగింది, అనే రచన నుంచి తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఎవరు రాశారు అంటే ఫేమస్ బ్రిటిష్ నవలిస్ట్ చార్లెస్ డికెన్స్ రాయడం జరిగింది. అయితే ఈ స్టోరీలో మనం ఒక ఆర్ఫాన్ మీన్స్ అనాథ. సో అనాథ ఒక అబ్బాయి ఆలివర్. సో అతను ఎక్కడ అంటే ఈ చిల్డ్రన్స్ హోమ్ని సంబంధించిన వ్యక్తి. అతని గురించి ఇక్కడ లెసన్ మొత్తం ఉంటుంది. మిస్టర్ బంబుల్ వాక్డ్ ఆన్ విత్ లాంగ్ స్ట్రైడ్స్. లిటిల్ ఆలివర్ ఫిర్మ్లీ గ్రాస్పింగ్ హిస్ గోల్డ్ లేసెడ్ కఫ్ ట్రాటెడ్ బిసైడ్ హిమ్. సో ఏమంటున్నారంటే ఇక్కడ మిస్టర్ బంబుల్ అంటే అక్కడ ఎవరైతే ఉంటారు కదా బంట్రోత్ లాంటి వాళ్ళు, సో వాళ్ళు అనమాట. సో అతను ఒక పెద్ద లాంగ్ స్ట్రైడ్స్ అంటే అడుగులు, సో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. సో అతని వెనకాల ఈ లిటిల్ ఆలివర్ అంటే చిన్న పిల్లవాడు అనమాట. సో ఈ ఆలివర్ అతని యొక్క చేతికి ఉన్న గోల్డ్ లేస్ కఫ్ పట్టుకొని నడుచుకుంటూ అతనికి వెనకాతల వస్తూ ఉన్నాడు అనమాట. ఆలివర్ హ్యాడ్ not been within the walls of the workhouse a quarter of an hour when Mr. Bumble informed him that the board has said he was to appear before it forthwith. సో అక్కడ పావుగంట పాటు ఉండడు అనమాట. ఆ తర్వాత బోర్డ్ అతన్ని తీసుకురమ్మని చెప్పగానే నాట్ హ్యావింగ్ ఎ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ నోషన్ ఆఫ్ వాట్ ఏ లైవ్ బోర్డ్ వాజ్. సో అతనికి ఆ బోర్డ్ అంటే అక్కడ బోర్డ్ అంటే ఏంటి, కొంతమంది పీపుల్ ఉండడానికి బోర్డ్ అంటూ ఉంటారు. సో ఆ బోర్డ్ అంటే కూడా ఏమో అతనికి తెలియదు. ఆలివర్ వాజ్ రాదర్ ఆస్టోనిష్డ్ బై దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ వాజ్ నాట్ క్వైట్ సర్టెన్ వెదర్ హీ ఆట్ టు లాఫ్ ఆర్ క్రై. సో అతనికి ఏంటంటే ఈ సిచ్యువేషన్ చూసి అంటే ఈ మొత్తం సిచ్యువేషన్ ఆ బోర్డు అంతా చూసి కూడా ఇతనికి నవ్వాలా ఏడవాలా అర్థం కాదనమాట. హీ హ్యాడ్ నో టైమ్ టు థింక్ అబౌట్ ద మ్యాటర్. సో ఆ యొక్క మ్యాటర్ గురించి ఎందుకు రమ్మన్నారు ఏంటి నన్ను అని ఆలోచించడానికి టైం కూడా అతనికి లేదు. మిస్టర్ బంబుల్ ఆస్క్డ్ ఆలివర్ టు ఫాలో హిమ్ ఇంటూ ఏ లార్జ్ వైట్ వాష్డ్ రూమ్ వేర్ 8 or 10 ఫ్యాట్ జెంటిల్మెన్ వేర్ సిట్టింగ్ రౌండ్ ఏ టేబుల్. సో బంబుల్ అంటాడనమాట ఏమని, ఆలివర్ని అతనితో పాటుగా ఒక రూమ్లోకి, ఒక వైట్ వాష్డ్ రూమ్ అంటే వైట్ పెయింట్ వేసిన ఒక రూమ్ అనమాట. సో ఆ రూమ్లోకి రమ్మంటాడు. అక్కడ ఒక 8 నుంచి ఒక 10 మెంబర్స్ ఫ్యాట్ జెంటిల్మెన్ అంటే కొంచెం లావుగా ఉన్నవారు సిట్టింగ్ రౌండ్ ఏ టేబుల్, సో రౌండ్ చుట్టూ కూర్చొని ఉంటారనమాట. ఎట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ సీటెడ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్ రాదర్ హయ్యర్ దెన్ ది రెస్ట్ వాజ్ ఎ పర్టికులర్లీ ఫ్యాట్ జెంటిల్మెన్ విత్ ఎ వెరీ రౌండ్ రెడ్ ఫేస్. ఇక్కడ వెరీ రౌండ్ ఫేస్ అంటే రెడ్ ఫేస్ అని కాదు, కొంచెం యాంగ్రీ ఫేస్ అని అనొచ్చు. అయితే ఇక్కడ అందరూ కూడా ఒక వేలో ఉంటే వాళ్ళకంటే కొంచెం ఎత్తులో ఇక్కడ ఒక చైర్ పైన ఒక ఫ్యాట్ జెంటిల్మెన్ కూర్చొని ఉన్నారట, కొంచెం యాంగ్రీగా కనిపిస్తున్నారు అతను. బౌ టు ది బోర్డ్ సెడ్ బంబుల్. ఆలివర్ బ్రష్డ్ అవే 2 or 3 tears that were lingering in his eyes and seeing no board but the table bowed to that. సో అతనికి ఈ బంబుల్ ఏమంటాడంటే ఆ బోర్డ్కి ఒక నమస్కారం చేయన్నట్టుగా అంటాడు. సో ఇతనికి కూర్చున్న ఆ మెంబర్సే బోర్డ్ అని ఆలివర్కి తెలియదు అనమాట. సో అక్కడ ఏ బోర్డు లేదు కదా, నేను ఎవరికి నమస్కారం చేయాలి అన్నట్టు అతని కళ్ళల్లో నీళ్ళు అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉన్న ఆ యొక్క టేబుల్కే నమస్కారం చేస్తాడు. వాట్స్ యువర్ నేమ్ బాయ్ సెడ్ ద జెంటిల్మెన్ ఇన్ ది హై చైర్. సో ఎవరైతే పెద్ద చైర్లో పైన కూర్చున్న వ్యక్తి అడుగుతారనమాట, నీ పేరు ఏంటి అని. ఆలివర్ వాజ్ ఫ్రైటన్డ్ అట్ ది సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్ విచ్ మేడ్ హిమ్ ట్రెంబల్. సో అక్కడ వాళ్ళందరినీ చూసి ఇతను చాలా భయపడిపోతాడు అనమాట ఆలివర్. ద బీడిల్ గేవ్ హిమ్ ఎ ట్యాప్ ఆన్ హీస్ బ్యాక్ విత్ హీస్ కేన్ విచ్ మేడ్ హిమ్ క్రై. సో ఇక్కడ బీడిల్ అంటే బంట్రోత్ అనమాట. సో బంట్రోత్ ఏం చేస్తాడంటే ఒక కర్రతో తన వీపు పైన ఇలా కొడతాడనమాట. కొట్టగానే ఇంకా తను ఏడవడం అనేది స్టార్ట్ చేస్తాడు.
బాయ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ది హై చైర్, లిజన్ టు మీ, యూ నో యు ఆర్ అన్ ఆర్ఫన్ ఐ సపోజ్. సో ఆ పెద్ద చైర్లో కూర్చుని ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతను అంటారనమాట, బాయ్ నీకు విను నేను చెప్పేది, నువ్వు ఒక ఆర్ఫాన్, నీకు తెలుసు కదా నువ్వు ఒక ఆర్ఫాన్వే కదా అని అంటున్నారు. వాట్స్ దట్ సార్ ఇంక్వైర్డ్ పూర్ ఆలివర్. ఆలివర్కి ఆర్ఫాన్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. సో వాట్స్ దట్ సార్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నాడు. ద బాయ్ ఈజ్ అ ఫూల్ ఐ థాట్ హీ వాజ్, సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ది వైట్ వేస్ట్ కోట్. సో వేస్ట్ కోట్ మీన్స్ అంటే కొంచెం కోట్ అనేది కోటే, అది కూడా కొంచెం పొట్టిగా ఉన్నది. అది ఎలా ఉన్నది, ఏ కలర్లో, వైట్. సో వైట్ వేస్ట్ కోట్ వేసుకున్న ఒక అతను ఏమంటాడంటే, ఇతను పెద్ద ఫూల్లా ఉన్నాడు నాకు తెలిసి అని అంటున్నాడు అనమాట. హుష్ సెడ్ ద జెంటిల్మ్యాన్ హూ హ్యాడ్ స్పోకెన్ ఫస్ట్. సో ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఏంటంటే కొంచెం అయ్యో ఇతనికి ఏంటి ఆర్ఫాన్ అంటే కూడా తెలీదా అన్నట్టు అని ఒక సౌండ్ చేసి ఫస్ట్ మాట్లాడతారనమాట మళ్ళీ. You know you have got no father or mother and that you were brought up by the parish, weren't you? సో అంటే ఏంటి అంటే నీకు ఒక మదర్ కానీ ఫాదర్ కానీ లేరు కదా, సో నిన్నంతా ఎవరు చూసుకుంటున్నారంటే ప్యారిష్ అంటే ఏంటంటే ఈ క్రిస్టియన్స్ వాళ్ళు నడుపుతూ ఉంటారు కదా స్కూల్స్ అనేవి, అదనమాట. అంటే ఒక చర్చ్ కమిటీ అన్నట్లు. సో ప్యారిష్ మీన్స్ చర్చ్ కమిటీ. ఎస్ సార్ రిప్లైడ్ ఆలివర్ వీపింగ్ బిట్టర్లీ. అంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట అతనికి. సో ఆ ఏడుపు ఆపుకుంటూ, అవును సార్ నన్ను ప్యారిష్ తీసుకొచ్చారు, ఆ కమిటీయే తీసుకొచ్చారు, నన్ను చూసుకుంటున్నారు అన్నట్టుగా అంటాడు. వాట్ ఆర్ యూ కైండ్ ఫర్ ఎంక్వైర్డ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ది వైట్ వేస్ట్ కోట్. సో ఆ వైట్ వేస్ట్ కోట్లో ఉన్న ఒక అతను అడుగుతున్నారు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని. ఐ హోప్ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్, సెడ్ అనదర్ జెంటిల్మ్యాన్ ఇన్ ఏ గ్రఫ్ వాయిస్. సో ఇంకొక అతను ఈ లోపు అడుగుతాడు అనమాట, ఏమని, నాకు తెలిసి నువ్వు రోజు ప్రేయర్స్ అనేవి చేస్తూ ఉంటావు, అంటే ప్రార్థనలు అనేవి చేస్తూ ఉంటావు. అండ్ ప్రే ఫర్ ద పీపుల్ హూ ఫీడ్ యూ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ ఏ క్రిస్టియన్. సో నువ్వు ఎలా అంటే నీకు ఎవరైతే అన్నం పెడుతున్నారో, నీకు ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో వాళ్ళ కోసం నువ్వు రోజు ఒక క్రిస్టియన్ లాగా ప్రేయర్ చేయాలి అని ఆ కమిటీలో ఒక మెంబర్ అంటున్నారనమాట. ఎస్ సార్ స్టామ్డ్ ద బాయ్. సో ఎస్ సార్ నేను ఖచ్చితంగా చేస్తాను అన్నట్టు ఊపాడు అనమాట తల. వెల్ యూ హ్యావ్ కమ్ హియర్ టు బీ ఎడ్యుకేటెడ్ అండ్ థాట్ ఏ యూస్ఫుల్ ట్రేడ్, సెడ్ ద రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ ఇన్ ది హై చైర్. సో ఆ పైన కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అంటున్నారనమాట, సో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే బాగా చదువుకొని ఒక యూస్ఫుల్ ట్రేడ్ అనేది చేయడానికి నువ్వు ఇక్కడికి రావడం జరిగిందని అతను అంటారు. సో యూ విల్ బిగిన్ టు పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ at 6 o'clock, యాడెడ్ ద సర్లీ వన్ ఇన్ ది వైట్ వేస్ట్ కోట్. సో ఆ వైట్ కోట్లో ఉన్న అతను ఏమంటున్నాడంటే, సో నువ్వు రేపు మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళి ఓకం అంటే ఏంటంటే ఒక దారాల నుంచి పీచ్ తీయడం అనమాట. సో ఆ పీచ్ తీయడాన్ని ఓకం అంటూ ఉంటారు. సో మార్నింగ్ 6 o'clock వెళ్ళి నువ్వు అది తీయాలి అని సర్లీ మీన్స్ యాంగ్రీ, అంటే కోపంగా వైట్ వేస్ట్ కోట్లో ఉన్న అతను కోపంగా ఆలివర్తో అన్నాడు. ఆలివర్ బౌల్లో డైరెక్టెడ్ బై the beadle and was then hurried away to a large ward where on a rough hard bed he sobered himself to sleep. సో ఆలివర్ తర్వాత అలా అనగానే అందరికీ నమస్కరించి ఈ బీడిల్ దగ్గర నుంచి కాస్త దూరం వెళ్ళిపోయాక పరిగెత్తుకుంటూ అతని యొక్క ఏదైతే వార్డ్ అనేది ఉన్నదో, అంటే వాళ్ళ రూమ్ ఏదైతే ఉన్నదో అక్కడికి త్వరగా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ రఫ్గా హార్డ్గా ఉన్న బెడ్ పైన అలా ఏడ్చుకుంటూ పడుకుని పోతాడు అనమాట. నెక్స్ట్, పూర్ ఆలివర్ యాజ్ హీ లే స్లీపింగ్ అన్కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్, ద బోర్డ్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ దట్ వుడ్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిజ్ లైఫ్. సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ ఆలోచించుకుంటూ అసలు తెలివి లేకుండా పడుకుని పోతాడు అనమాట ఎవరు, ఆలివర్. ద మెంబర్స్ ఆఫ్ దిస్ బోర్డ్ వేర్ వెరీ వైజ్ అండ్ ఫిలాసఫికల్ మెన్. సో వాళ్ళ ఆ బోర్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా తాత్వికత కలిగిన వాళ్ళు, అలాగే చాలా తెలివైన వాళ్ళు కూడా. యాజ్ దే టర్న్డ్ దేర్ అటెన్షన్ టు ది వర్క్ హౌస్, దే డిస్కవర్డ్ దాట్ ఇట్ వాజ్ ద రెగ్యులర్ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పూరర్ క్లాసెస్. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ బోర్డు ఏమనుకుంటుంది అంటే, సో ఇక్కడ ఈ వర్క్ హౌస్ అనేది పీపుల్కి, పేద ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్లా అయిపోయింది. సో పబ్లిక్కి ఒక ఎంటర్టైన్మెంట్లా అయిపోయింది. ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ అండ్ సప్పర్ ఆల్ ద ఇయర్ అరౌండ్ అండ్ ఫ్రీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఈ యొక్క టీ కానీ, లంచ్, సప్పర్, టిఫిన్స్ ఇవన్నీ కూడా
ఫ్రీగా సంవత్సరం పొడుగునా అందుతూ ఉన్నాయి. వేర్ ఇట్ వాజ్ ఆల్ ప్లే అండ్ నో వర్క్. సో ఇవన్నీ తినేసి వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు, ఎలాంటి వర్క్ అనేది చేయట్లేదు. దిస్ వాజ్ రియల్లీ షాకింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో ఇది నిజంగా తలుచుకోవడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. దే వేర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద పూర్ షుడ్ బి గివెన్ ఓన్లీ 2 ఆల్టర్నేటివ్స్. సో వాళ్ళకి రెండు ఛాన్సెస్ అనేవి ఉండాలి. ఏంటి అంటే ఎయిదర్ టు స్టార్ క్విక్లీ అవుట్ సైడ్ ద వర్క్ హౌస్. స్టార్ మీన్స్ ఆకలితో చనిపోవడం అనమాట, ఆకలితో ఉండిపోవడం. ఆర్ గ్రాడ్యువల్లీ ఇన్సైడ్ ద హౌస్, అంటే అలాగా మన వర్క్ హౌస్లో ఉండి కొంచెంగా ఆకలితో, బయట ఉండి ఒకసారి ఆకలితో చనిపోవడం, ఆర్ లోపల ఉండి కొంచెంగా ఆకలితో చనిపోవడం. ఈ రెండిట్లో ఏదో ఒకటే వాళ్ళకి ఆప్షన్స్లా ఉండాలి. విత్ దిస్ వ్యూ దే డిసైడెడ్ దట్ ద inmates of the workhouse would be issued 3 meals of thin gruel a day with an onion twice a week. సో ఇలా డిసైడ్ అయ్యి ఈ టీమ్ మెంబర్స్ అందరూ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, సో ఇంకా ఇలా ఫుడ్ వీళ్ళకి పెడుతూ ఉంటే మనం ఎక్కడి నుంచి తెస్తాము, సో ఫుడ్ అంతా అయిపోతూ ఉంటుంది, వీళ్ళని ఫ్రీగా మేపాలా మనం అన్నట్టు ఆ కమిటీ అనేది ఏం చేస్తుంది, సో వీళ్ళు బయట అయినా ఆకలితో చచ్చిపోవాలి, అదే ఇక్కడ ఏదో కొంచెం ఆకలితో చచ్చేలా వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేవి ఉండాలి. సో అందుకని చెప్పి వీళ్ళకి రోజుకి 3 పూట్ల కూడా గంజి అనేది వెయ్యాలి. సో ఒక వారానికి ఒక 2 సార్లు ఒక ఉల్లిపాయ అనేది నంచుకోవడానికి ఇవ్వాలి అని ఆ బోర్డ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. ఫర్ ది ఫస్ట్ 6 months ఆఫ్టర్ ఆలివర్ ట్విస్ట్ వాజ్ మూవ్డ్ ఇన్, ద సిస్టమ్ వాజ్ ఇన్ ఫుల్ ఆపరేషన్. యాజ్ ఎ రిజల్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద నెంబర్ ఆఫ్ వర్క్ హౌస్ ఇన్మేట్స్ గాట్ స్మాలర్ అండ్ ద ఇన్మేట్స్ దెమ్సెల్వ్స్ shrank in size అండ్ బికేమ్ థిన్నర్. సో అలా 6 months అయిన తర్వాత ఇంకా ఇది స్టార్ట్ అయిందనమాట. వీళ్ళు ఏదైతే అనుకున్నారో అలా స్టార్ట్ అయింది. 6 months అయ్యాక అక్కడున్న మెంబర్స్ అందరూ ఉంటారు కదా, వర్క్ హౌస్లో పనిచేసే ఇన్మేట్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా అంటే చాలా చిన్నగా, సన్నగా, బక్కగా, బాగా కుంచుకుపోయినట్టు అయిపోయారు అనమాట అందరు కూడా, ఎందుకంటే ఫుడ్ సరిగ్గా లేదు కాబట్టి. ద రూమ్ ఇన్ విచ్ ద బాయ్స్ వేర్ ఫెడ్ వాజ్ ఎ లార్జ్ స్టోన్ హాల్. అంటే వాళ్ళకి ఆహారం, ఆ గంజి పోసే ఏదైతే హాల్ ఉన్నదో అది పెద్ద రాతితో కట్టడం అనమాట. విత్ ఎ బిగ్ కాపర్ బౌల్ అట్ వన్ ఎండ్, అవుట్ ఆఫ్ విచ్ ద మాస్టర్ డ్రెస్డ్ ఇన్ అన్ apron ఫర్ ది పర్పస్ అండ్ అసిస్టెడ్ బై 1 or 2 women లాడెల్డ్ ద గ్రూయల్ అట్ మీల్ టైమ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లో ఒక మూలన ఈ రాగి గింజి కాసే ఉంటుంది. సో అక్కడ ఒక యాప్రాన్ వేసుకొని సర్వ్ చేసే అతను వెనకాతల 2 మనకి అసిస్టెంట్స్ లాగా ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి. అయితే నెక్స్ట్ కనుక చూసుకుంటే వాళ్ళు గంజి అనేది పోస్తూ ఉంటాడనమాట. ఆఫ్ దిస్ ఫెస్టివ్ కంపోజన్ ఈచ్ బాయ్ హ్యాడ్ 1 basin full and no more except on occasions of great public rejoicing when he had 2 ounces and a quarter of bread beside. సో ఏవైనా ఫెస్టివ్స్, పండగలు అలాంటివి ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక చిన్న ముక్క బ్రెడ్ అనేది కూడా ఇస్తూ ఉండేవారంట. సో అదే వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలాగా ఆ సమయంలో తోస్తూ ఉండేదన్నమాట. నెక్స్ట్, ద బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్, ద బాయ్స్ పాలిష్డ్ దెమ్ విత్ దేర్ స్పూన్స్ టిల్ దే షోన్ అగైన్. అంటే వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారంటే ఇంకా గిన్నెలు అనేవి మళ్ళీ కడగాల్సిన అవసరం లేదట. అంటే అంత క్లీన్గా వాళ్ళు దాన్ని కూడా ఫుల్గా ఊడ్చుకొని మరీ తాగేసేవారట, అంత క్లీన్గా చేసేసేవారంట. అంటే అంత ఆకలి పైన వాళ్ళు ఉన్నారు. వెన్ దే హ్యాడ్ పెర్ఫార్మ్డ్ దిస్ ఆపరేషన్ దే వుడ్ సిట్ స్టారింగ్ ఎట్ ది కాపర్ బౌల్ with such eager eyes as if they could have devoured the big bowl itself and everything in it. సో ఆ యొక్క ఏదైతే గంజి కాసే తపాలా అనేది ఉంటుందో దాని వైపు ఆశగా చూస్తూ ఉండేవారు అనమాట. సో అలా వాళ్ళకి ఇచ్చింది మొత్తం కూడా చాలా అంటే డివోర్డ్, అంటే చాలా ఆకలి పైన ఉండేవారేమో. మొత్తం ఇచ్చిందంతా కూడా వాళ్ళు వెంటనే ఫాస్ట్గా తాగేస్తూ ఉండేవారు అనమాట. అట్ ద సేమ్ టైమ్ దే సక్డ్ దేర్ ఫింగర్స్ మోస్ట్ కేర్ఫుల్లీ టు క్యాచ్ అప్ ఎనీ స్ప్లాషెస్ ఆఫ్ గ్రూయల్ దట్ మైట్ హ్యావ్ స్టక్ దేర్ ఆన్. అంటే వారి చేతులు కూడా వాళ్ళు నాకేస్తూ ఉండేవారు అనమాట. అంటే ఎక్కడైనా ఏదైనా చిన్న గింజ ఏదైనా మిగిలిపోయిందేమో అని చెప్పి. సో అంత ఆకలి అనమాట, అంత ఆకలితో వాళ్ళు ఉంటూ ఉండేవారు. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపెటైట్ అంటే చాలా ఎక్కువ కొంత ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే బాగా తినాలనే ఆశ కూడా ఉంటుంది. ఆలివర్ ట్విస్ట్ అండ్ హిస్ కంపానియన్ సఫర్డ్ ద
టార్టూర్స్ ఆఫ్ స్లో స్టార్వేషన్ ఫర్ 3 months. సో ఇలా వాళ్ళు 3 months అనేవి గడిపేశారనమాట. అట్ లాస్ట్ దే గాట్ సో వెరాషియస్, అంటే చాలా ఆకలి అనమాట, ఇంకా తట్టుకోలేనంత ఆకలి, ఇంకా ఎక్కువ, ఇంకా ఫుడ్ కావాలి అన్నట్టు అనమాట. అండ్ వైల్డ్ విత్ హంగర్, ఇంకా ఎలా అంటే ఒక క్రూర మృగాల్లాగా మారిపోవడం జరిగింది. సో ఇంకేది ఉన్నా తినేస్తాం అన్నట్టుగా. దట్ వన్ బాయ్ హూ వాజ్ టాల్ ఫర్ హిస్ ఏజ్, అంటే అందులో ఒక అబ్బాయి అతని ఏజ్ కంటే చాలా పొడుగ్గా ఉన్నాడు అనమాట. అండ్ hadn't been used to that sort of thing, for his father had kept a small cook shop, hinted darkly to his companions that unless he had another basins of gruel per day. సో అతను ఏమంటాడంటే అతనికి ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి ఒక కుక్ షాప్ అనేది ఉండేది. సో అక్కడ ఏది కావాలంటే అది తింటూ ఉండేవాడు. బట్ ఇక్కడికి వచ్చాక సిచ్యువేషన్ అలా లేదు. సో అతను ఏమని డిమాండ్ చేస్తాడు అంటే, నాకు రేపటి నుంచి ఇంకొక బేసిన్ గంజి అనేది కావాలి. హీ వాజ్ అఫ్రైడ్ హీ మైట్ సమ్ నైట్ హ్యాపెన్ టు ఈట్ ద బాయ్ హూ స్లెప్ట్ నెక్స్ట్ టు హిమ్. సో ఒకవేళ నాకు అలా గంజి కనుక లేకపోతే నాకు భయం వేస్తుంది, నా పక్కన ఎవరైతే పడుకుంటారో వాళ్ళని నేను తినేస్తానేమో అని నాకు భయం వేస్తుంది, అంటే అంత ఆకలిగా ఉంది నాకు. హూ హ్యాపెన్ టు బి ఎ వీక్లీ యూత్ ఆఫ్ టెండర్ ఏజ్, సో ఎవరైతే వీక్గా కనిపిస్తూ ఉన్నారో వాళ్ళు నేను తినేస్తానేమో అని నాకు భయం వేస్తుంది అని అంటాడనమాట. హీ హ్యాడ్ ఎ వైల్డ్ హంగ్రీ ఐ అండ్ దే బిలీవ్డ్ హిమ్. ఏ కౌన్సిల్ వాజ్ హెల్డ్. Lots were cast as to who should walk up to the master after supper that evening and ask for more, and it fell to Oliver Twist. సో వాళ్ళందరూ ఒక కౌన్సిల్లో ఏర్పడి, సో ఈ రోజు నైట్కి ఎలా అయినా ఇంకొంచెం ఎక్కువ కావాలి, మాకు గంజి ఎక్కువ కావాలి అని అడుగుదామని అందరూ మీటింగ్ పెట్టుకొని, సో ఎవరు వెళ్ళి అడుగుతారు అంటే అందరూ కూడా ఈ ఆలివర్ ట్విస్ట్ వైపు చూపిస్తారనమాట. ద ఈవినింగ్ అరైవ్డ్, ద బాయ్ టుక్ దేర్ ప్లేసెస్. సో ఈవినింగ్ వచ్చింది, ఆ బాయ్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్లేసెస్లోకి వెళ్ళి కూర్చోవడం జరిగిందనమాట. ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్. ద మాస్టర్ ఇన్ హిస్ కుక్ యూనిఫామ్ స్టేషన్డ్ హిమ్సెల్ఫ్ అట్ ది కాపర్. హిస్ అసిస్టెంట్స్ రేంజ్డ్ దెమ్సెల్వ్స్ బిహైండ్ హిమ్. సో అక్కడ కుక్ ఎవరైతే వడ్డిస్తున్నారో అతను ఉన్నారు, అతని వెనకాతల ఈ అసిస్టెంట్స్ ఇద్దరు ఉన్నారనమాట. ద గ్రుయల్ వాజ్ సర్వ్డ్ అవుట్. ద గ్రుయల్ డిసేబియర్డ్, అంటే అందులో ఉన్న గంజి అంతా కూడా వాళ్ళకి పోసేస్తాడు, ఇంకేమీ కూడా ఉండదన్నమాట. ద బాయ్స్ విస్పర్డ్ టు ఈచ్ అదర్ అండ్ వింక్డ్ అట్ ఆలివర్ వైల్ హిస్ నెక్స్ట్ నైబర్స్ నడ్జ్డ్ హిమ్. అంటే అందరూ కూడా చూసుకొని, అంటే మాట్లాడుకొని నెమ్మదిగా గుసగుసలాడుకొని ఈ ఆలివర్కి వింక్డ్ మీన్స్ సైగ చేయడం అనమాట. సో సైగ చేస్తూ ఏం చేస్తారు, వెళ్ళమని సైగ చేస్తూ ఆ వెనకాతలు ఉన్నవారు నడ్జ్డ్ అంటే తోస్తారనమాట, ఆలివర్ని ముందుకు తోస్తారు. Child as he was desperate with hunger and reckless with misery. He rose from the table and advancing to the master, basin and spoon in hand, said, somewhat alarmed at his own courage. సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే, సో చాలా ఆకలి పైన ఉన్నారు కదా వీళ్ళు అందరూ కూడా వెళ్ళి అడుగుదామని అనుకుంటాడనమాట. సో చైల్డ్ చాలా చిన్న అబ్బాయి అనమాట. హీ వాజ్ డెస్పరేట్ విత్ హంగర్, చాలా ఆకలి పైన ఉన్నారు. అండ్ రెక్లెస్ విత్ మిజరీ. హీ రోజ్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ అడ్వాన్సింగ్ టు ది మాస్టర్, అంటే వెళ్తాడనమాట, లేచి ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి బేసిన్ అండ్ స్పూన్ ఇన్ హ్యాండ్, సో ఒక చేతిలో స్పూను బేసిన్ అనేది పట్టుకొని వెళ్ళి సెడ్ సమ్వాట్ అలౌడ్ అట్ హిజ్ ఓన్ కరేజ్. సో కొంత మాట్లాడతాడు అనమాట, గట్టిగా పైకి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ప్లీజ్ సార్ ఐ వాంట్ సమ్ మోర్. సో ఏమంటాడంటే, ప్లీజ్ సార్ నాకు ఇంకొంచెం కావాలి, ఐ వాంట్ సమ్ మోర్ అని అంటాడు. ద మాస్టర్ వాజ్ ఎ ఫ్యాట్ హెల్దీ మ్యాన్, అంటే చాలా చూడడానికి లావుగా కొంచెం హెల్దీగా ఉన్నాడు. బట్ హీ టర్న్డ్ వెరీ పేల్, కానీ చూడడానికి అలా పాలిపోయినట్టు ఉన్నాడు. హీ గేజ్డ్ ఇన్ స్టప్ఫీల్డ్ ఆస్ట్రోన్మెంట్ ఆన్ ది స్మాల్ రెబల్ ఫర్ సమ్ సెకండ్స్. సో ఇలా నాకు ఇంకొంచెం గంజి కావాలి అని అడగగానే ఇంకా ఆశ్చర్యంలో ఉండిపోతాడు అనమాట. ఉండిపోయి ఏం మాట్లాడాలో తెలియక అలా అతన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోతాడు. అండ్ దెన్ క్లంగ్ ఫర్ సపోర్ట్ టు ది కాపర్. సో క్లంగ్ అంటే అలా కాపర్ ఏదైతే పాత్ర అనేది ఉన్నదో దాన్ని పట్టుకొని ఉండిపోతాడు అనమాట. ద అసిస్టెంట్స్ వేర్ ప్యారలైజ్డ్ విత్ వండర్, ద బాయ్స్ విత్ ఫియర్. ప్యారలైజ్డ్ మీన్స్ ఇక్కడ ఏంటి అంటే
చాలా ఇంకా కదలిక లేకుండా మోషన్లెస్ అనమాట, కదలిక లేకుండా అలా ఉండిపోతారు. ఏంటి ఇంకొంచెం గెంజి కావాలని ఇంత ధైర్యంగా అడుగుతున్నారని ఈ పిల్లలందరూ కూడా చాలా భయంతో వణికిపోతారు అనమాట. వాట్ సెడ్ ద మాస్టర్ ఎట్ లెంత్ ఇన్ ఏ ఫెయింట్ వాయిస్. సో చాలా చిన్న వాయిస్తో ఏం కావాలి ఏంటి అని అడుగుతాడు. ప్లీజ్ సార్ రిప్లైడ్ ఆలివర్, ఐ వాంట్ సమ్ మోర్. సో ప్లీజ్ సార్ నాకు కావాలి, ఇంకొంచెం గెంజి కావాలి అని అడుగుతాడు. ద మాస్టర్ ఎయిమ్డ్ ఏ బౌల్ అట్ ఆలివర్స్ హెడ్ విత్ ద లాడిల్ అండ్ ష్రీక్డ్ అలౌడ్ ఫర్ ది బీడిల్. సో ఏమంటాడంటే గట్టిగా కొడతాడనమాట. ఆ లాడిల్ ఏదైతే, లాడిల్ అంటే ఏంటంటే గరిట, పెద్ద గరిట అనమాట. ఆ గరిటతో ఆలివర్ నెత్తిపైన ఒకటి కొడతాడు. ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ ఇన్ సోల్మన్ మీటింగ్ వెన్ మిస్టర్ Bumble rushed into the room in great excitement and addressing the gentleman in the high chair said, Mr. Limpkins, I beg your pardon, sir. Oliver Twist has asked for more. సో ఈ బోర్డు అందరూ కూర్చొని మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుంటే ఈ బంబుల్ వెళ్ళి చాలా ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి చాలా ఎగ్జైట్మెంట్తో ఏం చేయాలో తెలియక ఈ పెద్దగా చైర్లో కూర్చొని ఎవరైతే జెంటిల్మెన్ ఉన్నారో అతనికి వెళ్ళి చెప్తాడనమాట. మిస్టర్ లింకిన్స్, ఐ బెగ్ యువర్ పార్డన్. ఆలివర్ ఇంకొంచెం గెంజి అనేది ఎక్కువ అడుగుతున్నాడు అని చెప్తాడనమాట. దేర్ వాజ్ ఎ జనరల్ స్టార్ట్. హర్రర్ వాజ్ డిపిక్టెడ్ ఆన్ ఎవ్రీ కౌంటెనెన్స్. సో జనరల్ స్టార్ట్ అంటే ఆశ్చర్యం, అందరు కూడా ఒకసారి ఆశ్చర్యానికి గురైపోయి సో ఏం చేయాలో తెలియక అందరిలో ఒక భయం, ఒకలాంటి భయం అనేది పట్టుకుందనమాట. ఫర్ మోర్ సార్ మిస్టర్ లింకిన్స్, ఏంటి ఎక్కువ అడిగాడా అన్నట్టుగా అందరూ ఆశ్చర్యంగా అయిపోయారు అనమాట. కంపోజ్ యువర్ సెల్ఫ్ బంబుల్ అండ్ ఆన్సర్ మీ డిస్టింక్ట్లీ. సో ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకొని మళ్ళీ కరెక్ట్గా చెప్పు ఏంటి అని. డూ ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఈటెన్ ది సప్పర్ ఎలోటెడ్ బై ద బోర్డ్. సో ఒకసారి నువ్వు నేను చెప్పింది కరెక్టేనా కాదో చెప్పు, ఆలివర్ వచ్చి ఇంకొంచెం ఎక్కువ గెంజి అడిగాడా, అదేనా నువ్వు చెప్పింది అని ఆశ్చర్యంగా అడుగుతున్నారనమాట. హీ డిడ్ సార్ రిప్లైడ్ బంబుల్. అవును సార్ అలానే అడిగాడు అని బంబుల్ రిప్లై ఇస్తాడనమాట. దట్ బాయ్ విల్ బీ హంగ్ సెట్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ది వైట్ వేస్ట్ కోట్. సో వెంటనే ఇంకా అతన్ని అసలు ఉంచకూడదు అని ఈ వైట్ వేస్ట్ కోట్లో ఉన్న అతను ఇంకా కోపం పడిపోతాడు అనమాట. ఐ నో దట్ బాయ్ విల్ బీ హంగ్. నో బడీ కాంట్రడిక్టెడ్ ద ప్రొఫెటిక్ జెంటిల్మ్యాన్స్ ఒపీనియన్. అన్ ఎగ్జైటెడ్ డిస్కషన్ టుక్ ప్లేస్. సో అక్కడ అందరూ కూడా డిస్కషన్ అనేది పెట్టుకుంటారనమాట. ఆలివర్ వాజ్ ఆర్డర్డ్ ఇంటూ ఇన్స్టెంట్ కన్ఫైన్మెంట్. కన్ఫైన్మెంట్ అంటే కస్టడీలోకి తీసుకోవడం, బంధించడం. సో ఆలివర్ని వెంటనే బంధించండి. అండ్ ఎ బిల్ వాజ్ నెక్స్ట్ మార్నింగ్ పేస్టెడ్ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద గేట్ ఆఫరింగ్ ఎ రివార్డ్ ఆఫ్ £5 టు ఎనీబడి హూ వుడ్ టేక్ ఆలివర్ ట్విస్ట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్యారిష్. సో ఈ ప్యారిష్ నుంచి ఎవరైతే ఆలివర్ని తీసుకువెళ్ళిపోతారో అతనికి £5 గిఫ్ట్ అనేది ఇస్తామని బయట ఒక నోటీస్ అనేది అంటిస్తారనమాట. In other words, £5 and Oliver Twist were offered to any man or woman who wanted an apprentice to any trade, business or calling. సో ఇలా అప్రెంటిస్ కానీ ఏదైనా బిజినెస్ ట్రేడింగ్కి వాటికి కావాలంటే తీసుకువెళ్ళొచ్చు ఈ ఆలివర్ ట్విస్ట్ని. అలాగే అతనితో పాటు £5 అనేవి ఎక్కువ ఇస్తాము అని కూడా చెప్తారనమాట. ఎందుకు అలా చెప్పుంటారు? సో ఎప్పుడైతే ఒకరు ఎదురు తిరిగారో ఖచ్చితంగా మిగతా వారు కూడా అదే ధైర్యంతో ఎదురు తిరుగుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకొని అతన్ని ఎవరికైనా బయట కావాలంటే తీసుకువెళ్ళిపోవచ్చు అని ఒక నోటీస్ అనేది రాస్తారనమాట. సో అది ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్ అనే దానికి సంబంధించి. సో ఇదెవరు రాశారు అంటే చార్లెస్ డికెన్స్ గారు రాయడం జరిగింది. సో ఇందులో ఉన్న ఆథర్ గురించి కనుక చూసుకుంటే ఈజ్ ఎ వెల్ నోన్ ఇంగ్లీష్ నావలిస్ట్. సో ఇంగ్లీష్కి సంబంధించి మంచి నావలిస్ట్ అనమాట. Due to his father's imprisonment, Charles left school and worked in a shoe factory. సో ఇంప్రిజన్మెంట్ అంటే అతను జైల్లో అరెస్ట్ చేయబడ్డాడు అనమాట. వాళ్ళ ఫాదర్ అరెస్ట్ చేయబడ్డారు. సో అప్పుడు ఏం చేసేది లేక ఇతను స్కూల్ మానేసి ఒక షూ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు అనమాట. వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్ హీ లాంచ్డ్ హిజ్ రైటింగ్ కెరీర్. సో అతను ఆఫీస్ బాయ్గా పనిచేసినప్పుడు ఇతని యొక్క రైటింగ్ కెరీర్ని స్టార్ట్ చేశాడు. హిజ్ నవల్స్ ఆలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, పికప్ పేపర్స్, Bleak House, A Tale of Two Cities and David Copperfield brought him name all over the world. సో ఇతను రాసిన కొన్ని ఆలివర్ ట్విస్ట్ కానీ నవల్స్ అనమాట. ఇవన్నీ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, పికప్ పేపర్స్, బ్లీక్ హౌస్, ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అండ్ డేవిడ్ కాపర్ఫీల్డ్ ఇవన్నీ కూడా
ప్రపంచవ్యాప్తంగా ఇతనికి పేరు తెచ్చిపెట్టాయని చెప్పుకోవచ్చు. అలాగే హీ వెంట్ ఆన్ లెక్చర్ టూర్స్ టు అమెరికా అండ్ గాట్ లిటరరీ రెప్యుటేషన్. హీ ఫోకస్డ్ ఆన్ సోషల్ ఇష్యూస్ అండ్ హ్యూమన్ అలైన్మెంట్స్ ఇన్ హిస్ వర్క్. సో ఇతను రాసే రచనలు ఎక్కువగా సోషల్ ఇష్యూస్ అనే వాటిని చెప్తూ ఉంటారనమాట. సో ఇది లెసన్కి సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇందులో ఉన్న గ్లాజరీ, అలాగే ఏవైతే వొకాబులరీ, గ్రామర్, అలాగే నెక్స్ట్ ఇంకా 2 లెసన్స్ అనేవి మనకు ఉన్నాయి కదా సెకండ్ యూనిట్లో. రీడింగ్ ఏ అనేది చెప్పుకున్నాం. సో బీసీ అనేది ఉన్నది కాబట్టి ఆ 2 కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.